భాగాన్ని. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 2 వచనాల దగ్గర మొదలు పెడదాం. చూడండి ఏముంది అసలు. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందునే విశ్వాసం ఉంచుడి. నా తండ్రి అంటే అనేక నివాస స్థలములు కలవు, లేని యెడల నేను మీతో చెప్తాను, నేను మీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను, మళ్ళీ తిరిగి వచ్చి నేనుండే స్థలంలో మీరే ఉండులాగిన మిమ్మల్ని అందరినీ అక్కడ తీసుకుపోతా అని చెప్పారు. యేసు చెప్పినటువంటి సంఘటన గురించి ఆలోచిస్తున్నాను. నా తండ్రి అంటే అనేక నివాస స్థలాలు ఉన్నాయి, మీకోసం స్థలం సిద్ధం చేయడం పోతున్నాను. ఇప్పుడు మీ అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతాను. అక్కడ స్థలాన్ని పొందే అర్హత మనందరికీ ఉందా లేదా? ఇది ఫస్ట్ క్వశ్చన్. మొదటి ప్రశ్న ఏంటంటే, మనకు యేసు ప్రభు సిద్ధం చేయడానికి వెళ్ళినటువంటి చోట మనకి స్థలం వస్తుందా రాదా? మనం ఆ స్థలాన్ని పొందే అర్హతను కలిగి ఉన్నామా లేవు? దీని గురించి మనం ఆలోచన ముందు నేను మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్తాను. మామూలుగా చిన్న విషయం, ఇందాక చెప్పాలనుకున్నది ఇప్పుడు చెప్తాను. మీ అందరికీ తెలుసు, చాలామందికి మన పిల్లలందరినీ హాస్టల్లో జాయిన్ చేసి ఈ క్రమం వచ్చినప్పుడు మాకు మేడం ఉందని చెప్పేవాడిని నేను. శారద మేడం అని ఒక మేడం ఉంది. వాళ్ళ చిన్న అన్నయ్య చనిపోయాడు మొన్న సాయంత్రం చనిపోయాడు కనుక నిన్న తీసుకెళ్ళి మేము బరియలు చేసి వచ్చాం. నేను వాడు మా స్నేహితుడు, వాడు బావమరిదే కానీ వాడు మా మేనత్త కొడుకేలే కానీ మంచి స్నేహితుడు నాకు వాడు. ఆ విషయం తెలిసిన తర్వాత బాగా నేను మా అమ్మగారు చనిపోయినప్పుడు నాకు ఎలాంటి ఫీలింగ్ వచ్చిందో అలాంటి ఫీలింగ్ వచ్చింది. వాడు చనిపోతుంది, వాడికి ఇద్దరు అమ్మాయిలే వాడు. చనిపోయిన తర్వాత పిల్లలు బాగా ఏడ్చారు. అసలు హృదయ విదారకంగా ఏడ్చారు. వాళ్ళ చిన్నమ్మాయి అయితే మన ఈ పండుగలాగా వాడు లోపల నుంచి మొత్తం అట్లా వాడు ఉండ చూసుకొని పడిపోయాడు వాడు రోడ్డు మీద చిన్నప్పుడు. అంత బాగా వాళ్ళు బాగా ఇబ్బంది పడ్డారు. మేము అనుకోకుండా ఈరోజు పోయినాం మళ్ళీ, ఎందుకంటే వాడు బాగా దగ్గర స్నేహితుడు కనుక నిన్న పోయి పెట్ట కూడా మోసినాను. దగ్గరుండి సమాధి చేసినాం. లోపల తాళ్ళు పెట్టి దింపిన కూడా నేను లాజరాయ్ గారిని దింపినట్టు. నేను సత్యాన్ని వెళ్ళి లాజరాయ్ గారిని లోపల దింపినట్టే మేము వెళ్ళి అక్కడ మావను కూడా దింపాము. నేనే దింపినాను. అంత కష్టం చేసినాక వాళ్ళతో గడపడానికి నాకు కుదరలేదని ఇవాళ పొద్దున్నే లేచి ప్రయత్నం కోసం మళ్ళీ పోయినాము. నీ దగ్గరికి వచ్చి నేను అవన్నీ ఇక్కడ ఇచ్చేసి మైకు దిమ్మన్న నేను వచ్చి పైన మైకులు ఫిట్ చేసి అప్పుడు పోయినవి. పోతే అక్కడ ప్రేయర్ జరుగుతుంది. లక్కీగా నన్ను ఒక 10 నిమిషాలు మాట్లాడమన్నాను. నేను వాళ్ళకి అదే చెప్పాను. నేను ఏంటంటే జరగాల్సింది ఏదైనా ఉంటే అయిపోయింది. దేవుడు నిర్ణయించిన ఆయుష్కాలం అయిపోయింది, రా అన్నారు, వెళ్ళిపోవడం అంతే. రా అన్నాక ఇక్కడ పట్టుకొని వేలాడడం కుదరదు అని చెప్పాను. నేను వెళ్ళి అక్కడ అంత మాత్రమే కాదు, మనం అసలు చనిపోవడం అనే ఆప్షనే లేదు అని చెప్పాను నేను. మనిషి తండ్రి దగ్గర నుంచి వచ్చేసినాక తల్లి గర్భంలోనికి ప్రవేశపెట్టబడిన తర్వాత ఇక దానికి చావే లేదు అని చెప్పాను నేను. మరణమే ఉండదు అసలు. ఈ శరీరంలోంచి ఇంకొక శరీరంలోనికి మారిపోవడం అంతే. యేసుప్రభు చెప్పింది కూడా అదే, అగ్ని ఆరదు పురుగు, చనిపోవడం అనే ఆప్షనే లేదు అసలు. ఈ శరీరంలోంచి ఇంకొక శరీరంలో ఇదే ఒక గొప్ప మర్మం ఉంది, ఈ మర్మం మీకు తెలియజేస్తున్నానని చెప్పాడు అపోస్తలుడైన పౌలు. ఈ విషయాలన్నీ చెప్పి యేసు మృతి పొంది తిరిగి లేచినని మీరు నమ్మినట్లయితే, నిజంగా మీరు నమ్మినట్లయితే, వాడు కూడా మంచి భక్తిపరుడే. దేవుడు అంటే చాలా భయం, భక్తి. వాడు ఖచ్చితంగా తిరిగి లేస్తాడు. లేచినప్పుడు మనం అందరం ఆయన్ని మనకంటే ముందు వాళ్ళే లేస్తారు, ఆ తర్వాత మనం వెళ్ళి వాళ్ళని ఎదుర్కొంటామని చెప్పొచ్చండి. ఈ సంగతులన్నీ చెప్పినప్పుడు ఇప్పుడు ఏమైందంటే
మీ హృదయాలు కలవరపడనియొద్దు అన్నాడు. ఎందుకంటే తండ్రి ఇంటి అనేక నివాస స్థలాలు ఉన్నాయి, మీకు స్థలం సిద్ధం చేయడానికి పోతున్నాను. మరి ఇప్పుడు వచ్చేసిన తర్వాత ఈ విషయాలన్నింటినీ మనం ఆలోచించిన తర్వాత కింద 10వ వచనం వచ్చేసరికి ఏముందంటే అక్కడ, ఈ దేహంలో జీవిస్తున్నంతకాలం అవి మంచివైనను సరే చెడ్డమైనను సరే మనమందరము క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడే ఒక రోజు ఉంది. ఆ రోజు ఖచ్చితంగా దీనికి లెక్క అప్పచెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయాలన్నీ అయిపోయిన తర్వాత అంతా అయిపోయింది. ఒక 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 గొప్ప విషయం చెప్తాను నేను. గొప్పదే, చాలా గొప్పదే. ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే, మరి రేపు పొద్దున 5వ తారీఖు ప్రోగ్రాం అని పెట్టిన తర్వాత వాళ్ళందరూ కలిసి కూర్చొని వాళ్ళు డిస్కషన్ పెట్టారు. ఏంటి, ఎవరెవరు ఏమేమి వేసుకున్నాం. మన ఇళ్ళలో ఇది సర్వసాధారణంగా జరిగింది. ఇది చాలా సర్వసాధారణంగా జరుగుతుంది. కానీ ఆ ఇద్దరు ఆడపిల్లలు మాకు ఎవడో ₹1 కూడా ఇవ్వదు, మేము ఇద్దరమే చేసుకుంటాం. ఒక అమ్మాయికి పెళ్ళైంది, ఇంకొక అమ్మాయితో ఇంటి మామూలుగా ₹1 కూడా అవసరం లేదు. మా నాన్న ఏం గతి లేనోడా, మా నాన్నకి మేము లేమా, ఎవడో ₹1తో మా నాన్నకి చెయ్యాలా అని అడిగారు వాళ్ళు ఇందాక పెద్దలందరి మధ్యలో. అద్భుతమైనటువంటి సంగతి. నాకు ఒళ్ళు జలధరించింది. నాకు నిజమే కదా. కలి సాధినటువంటి వాళ్ళు ఉండగా వాడేసుకుంటాడు వీడేసుకుంటాడు అని ఇది ఎక్కడి సాంప్రదాయం అక్కడ. ఆ ఒకానొక రోజుల్లో, నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకానొక రోజుల్లో అందరం పేదవాళ్ళమే ఉండేవి కాబట్టి తల చేస్తే తప్ప నడవని రోజులు ఉండేవి అప్పుడు. ఇప్పుడేంటి, ఇంట్లో చిన్న పుట్టినరోజు చేస్తే క్వింట మాసం పెట్టేంత స్థాయి సాధించినా కూడా ఇంకా నన్ను కన్నటువంటి నా తండ్రి లేదా నన్ను కన్నటువంటి నా తల్లి కానీ చనిపోతే నేను ఎవడి మీద ఆశపడి వాడిచ్చే డబ్బుల మీద వీడిచ్చే డబ్బుల మీద నేను చేయాలని ప్రశ్నిస్తారు ఆడపిల్లలిద్దరు. నాకు చాలా వండర్ అనిపించింది అసలు ఆ ఇద్దరు అమ్మాయిలు చూస్తే. అట్లా కాదురా, లోకం రీతి వేరే ఉంటుందిరా అని ఒక ఆయన సర్ది చెప్పడానికి ఉంటే మీరు చేసుకోండి మాకు అవసరం లేదని వెళ్ళి వచ్చేసింది ఆ అమ్మాయి బయట మీటింగ్లో వచ్చి. మేమే చేసుకుంటాం, మీరు ₹1 కూడా ఇవ్వద్దు, మీరు అరవకుండా రండి, మీరు మా నాన్నగారి గురించి ఆమె చెప్పాలనుకుంటే చెప్పండి, మేము పెట్టింది తినండి, వెళ్ళిపోండి అన్నది ఆయన. ఇది ఎంత అద్భుతమైనటువంటి సంఘటన. అసలు చాలా సంతోషం కలిగింది నాకు, చాలా ఆనందం కలిగింది నాకు. మీ అందరినీ కూడా దేవుడు మరెక్కువగా దీవించాలని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను నేను. నా తండ్రి అంటే అనేక నివాస స్థలాలు ఉన్నాయి, మీరు స్థలం సిద్ధం చేయడానికి పోతున్నానంటే ఆ పిల్లలు ఎంత సంతోషంగా మా నాన్నగారు అక్కడికే వెళ్ళారని చెప్తున్నారు వాళ్ళు. మా నాన్న పరలోకం వెళ్ళిపోతే వాళ్ళ మీద వీళ్ళ మీద పడి మీద ఎందుకు బతికేయాలి, మా దేవుడు మమ్మల్ని బ్రతికించరా, ఎంత గొప్ప విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు పిల్లలు. నేను అందుకే మీ అందరికీ ఇదే విషయం చెప్తున్నాను. తండ్రి ఇంకా నివాస స్థలాలని సిద్ధం చేయడానికి యేసుప్రభు వెళ్తుంటే, ఆ వెళ్ళిన తర్వాత యేసుప్రభు స్థలాన్ని సిద్ధం చేస్తున్నాక ఆ స్థలంలో ప్రవేశించాలంటే, మనం అందరం కలిసి ఆ స్థలంలో ప్రవేశించాలంటే మనకున్నటువంటి మార్గం ఏమిటి? అక్కడికి వెళ్ళడానికి మనకంటూ ఒక మార్గం ఉండాలి కదా. ఏమిటి ఆ మార్గం? ఏమిటి? యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం ఇదే. యేసుప్రభు చెప్పినటువంటి సత్యం ఇదే. అక్కడ స్థలాన్ని మీకు సిద్ధం చేయడానికి వెళ్తున్నానని చెప్పి ఆయన మళ్ళీ ఆ తర్వాత ఏమన్నారంటే, నేనుండే స్థలంలో మీరే ఉండేలాగున నేను మీకోసం స్థలం సిద్ధం చేస్తానని చెప్పినటువంటి ఆయన ఆ స్థలంలోకి వెళ్ళడానికి మనం ఎలా వెళ్ళాలో కూడా చెప్తున్నారు ఆయన. అక్కడికి వెళ్ళడానికి మార్గం ఏంటో కూడా చెప్తున్నాడు ఆయన. చదవండి ఒకసారి. యేసు నేనే మార్గము అని చెప్పాడు. నేనే మార్గాన్ని, నేనే, మీరు నన్ను అనుసరిస్తే మీరు అక్కడికి వెళ్ళిపోతారన్నాడు. ఇలా వెళ్ళడానికి, ఆయనను అనుసరించడానికి ఆయన ఏర్పాటు చేసినటువంటి ఒక గొప్ప ఏర్పాటు ఏంటంటే, వాడు ఏం చేయాలంటే ముందుగా కొత్తగా జన్మించాలి. నేనుండే స్థలంలో మీరు ఉండేలాగానే మీకోసం స్థలం సిద్ధం చేయడానికి పోతున్నాను, నేను వచ్చే లోపల మీరు రెడీ ఉండాలి మీరు అందరూ చెప్పారు. సిద్ధంగా ఉండాలి మీరందరూ, ఎందుకంటే నేనే మార్గం, నేనే మార్గాన్ని. ఆ మార్గం ఏంటో కూడా మనం ఆలోచిద్దాం తర్వాత. ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నా అంటే, మార్గం నేనే అన్నాడు. నా ద్వారా తప్ప తండ్రి దగ్గర పోవడానికి మీకు వేరే ఆప్షనే లేదని చెప్తున్నాడు ఆయన. మీకు మరొక మార్గమే లేదు అసలు నా తండ్రి దగ్గరికి వెళ్ళడానికి.
నేను ఒక్కటే మార్గం, నేనే మార్గం మీకు అని ఇలా చెప్తే ఆ మార్గంలో నుంచి ద్వారా మనం అక్కడికి వెళ్ళాలంటే ముందుగా ఏం చెప్పారంటే మీరు మామూలుగా ఆశామాషిగా ఉంటే కుదరదు అన్నాడు ఆయన. ఏం చేయాలన్నారు మీ అందరినీ? క్రొత్తగా జన్మించండి మీరందరూ. క్రొత్తగా జన్మించడం అంటే ఏంటో మనందరికీ తెలుసు. ఎలా జన్మించడం? అది ఒకడు ఆత్మ మూలంగాను నీటి మూలంగాను జన్మించాలి, అదే బ్యాప్టిజం. అలా బ్యాప్టిజం పొందిన తర్వాత ఏం చేయబడతాడో తెలుసా? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా సంఘంలో చేర్చబడతాడు. అలా సంఘంలో చేర్చబడినటువంటి వాడు తన జీవిత కాలం అంతా యేసుక్రీస్తుని పోలి నడిచి దేవునికి సంతోషము ఆనందము కలిగి బిడ్డగా ఆ సంఘములో తాను జీవిస్తే అప్పుడు ఆ సంఘము ద్వారా మాత్రమే పరలోకం వెళ్ళగడు. మార్గం నేనే అన్నాడు ఆయన. నేను ఒకసారి కొత్తగా జన్మించడానికి గురించి ఆలోచిస్తాను. దేవుడి మనిషిని తయారు చేసినప్పుడు 3 స్టేజ్లుగా తయారు చేశారు. ఒక మనిషిని 3 విధాలుగా 3 భాగాలుగా చేశారు ఆయన. మొదటి భాగం ఏంటంటే దేవుడు మట్టి తీసుకొని ఆ మట్టితో ఒక బొమ్మను తయారు చేసి ఆ బొమ్మకు నాసికారంధ్రాల్లో జీవవాయువు ఊది అతన్ని జీవాత్మను చేశారు. ఇది మొదటి మనిషి ఆదాము. ఇక రెండవ మనిషిని తయారు చేసినప్పుడు ఏం చేశారంటే ఆ సృజింపబడిన ఆ మట్టి బొమ్మ అయినటువంటి ఆదాముని బాగా గాఢ నిద్రలోనికి పంపించి ఆయన పక్కటెముకల్లోంచి ఒక ఎముకను తీసి ఆ ఎముకని స్త్రీనిగా నిర్మించారు. మళ్ళీ ఇక్కడ చాలా కాంట్రవర్సీ ఉంటుంది. ఈ ఎముకతో ఎట్లా తయారు చేస్తారయ్య గారు? ఆదాము లేచి చెప్పలేదా నా మాంసంలో మాంసం, నా ఎముకలో ఎముక, మాంసం మాంసాన్ని ఆదాము చెప్పలేదా? మాంసం లేకుండా చేసిందని మీరు చెప్తారు ఏంటని. పాపం ఆపరేషన్ చేస్తుంటే మధ్య నాకు ఆయనకేం తెలుసు అసలు ఏం జరిగిందో? ఆయన లేచి ఇలా అనుకొని చెప్తున్నాడు ఆయన, అంతే. కానీ దేవుడు ఎలా తయారు చేశారట? గాఢ నిద్ర కలగజేసి ఆయన పక్కటెముకల్లో ఒక దాన్ని తీసి ఆ ఎముకను స్త్రీనిగా నిర్మించాడు. ఇది సాధ్యమేనా కారణం? ఇలాంటి ప్రశ్న. ఒకవేళ ఇది సాధ్యమేనంటే కాదంటాం. ఎముకతో ఎట్లా తయారు చేస్తాం? మరి మట్టితో ఎలా చేస్తారా? మట్టితో ఎలా చేశారు మనిషి? దేవుడు మట్టితో మనిషిని తయారు చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడికి ఎముకతో స్త్రీని తయారు చేయడం తెలియదా? కాదా? చేత కదా దేవుడికి? ఆలోచిస్తూ ఉండండి మీరు, బాగా ఆలోచిస్తూ ఉండాలి. మనం అందరం భూమి మీదకి దేవుడు మనల్ని పంపించినప్పుడు, మనందరినీ దేవుడు భూమి మీద మనుషులుగా తీసుకొచ్చినప్పుడు ఆయన మనందరినీ ఎలా తయారు చేశాడో తెలుసుకోవాలి ముందు. ఇప్పుడు ఏమైందంటే మొదట ఒక మట్టి తీసుకొని బొమ్మను చేసి ఆదామును తయారు చేస్తే, రెండవదిగా ఆదాములో ఉన్నటువంటి ఎముకను తీసుకొని స్త్రీనిగా అవ్వమ్మగా చేశారు ఆయన. ఇప్పుడు మూడవదిగా కయ్యను వచ్చాడు భూమి మీద. మళ్ళీ కయ్యన్ని భూమి మీదకి తీసుకురావడానికి మళ్ళీ మట్టి కానీ ఎముకలు కానీ ఏం అవసరం రాలే దేవుడికి. ఇప్పుడు వాళ్ళిద్దరికి పెళ్లి చేసేసి వాళ్ళిద్దరిని మీరిద్దరు జతపరిచి మీరిద్దరు కలిసి ఇప్పుడు పిల్లలు కానండి అన్నారు. అలా వచ్చిన వాడే కయ్యి. అంటే శరీరంలో మనం భూమి మీదకి తీసుకొని ఈ శరీరం ఇచ్చే భూమి మీదకి రావడానికి దేవుడు చేసినటువంటి 3 గొప్ప కార్యాలు, 3 విభాగాలు ఏంటంటే, మొదట మట్టి తీసుకొని బొమ్మను చేయడం, రెండోసారి ఎముకను తీసుకొని మళ్ళీ అవ్వమ్మను తయారు చేయడం, మూడోసారి ఆ ఆదామును అవ్వమ్మను కలిపి 3వ జనరేషన్ భూమి మీద తీసుకురావడం. ఇది దేవుడు చేసినటువంటి ఏర్పాటు. మరి ఇప్పుడు ఈ శరీరంతో మనలోకి వెళ్ళగలమా? ఈ శరీరంతో మనిషి పరలోకం వెళ్ళగలడా? చాలా స్పష్టంగా ఏం రాయబడిందంటే, రక్త మాంసములు దేవుని రాజ్యమును కుదరదు అన్నారు. మరి ఎలా? నా తండ్రి ఇంటి అనేక నివాస స్థలాలు ఉన్నాయి, అక్కడ స్థలం సిద్ధం చేశాను, నేనుండే స్థలంలో మిమ్మల్ని ఉంచడం కోసం తీసుకుపోతున్నా అన్నాడు కదా. మరి మనం ఎలా పోగలం అక్కడ? అందుకే వచ్చింది ఇప్పుడు ఆజ్ఞ ఏంటంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను వాడు కొత్తగా జన్మించాడు. అలా కొత్తగా జన్మిస్తేనే లోపల ప్రవేశం, లేకపోతే లేదన్న. ఈ అన్నింటిని గురించి నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఎఫెసు పత్రిక 1వ అధ్యాయము, మనం దాని తర్వాత చూద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19-20 వచనాలు చూద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19-20 వచనాలు. సహోదరులారా,
యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే మనకు ఒక మంచి ధైర్యం కలిగింది. ఆయన శరీరం అనే తెర ద్వారా. శరీరం అంటే ఏంటి? దావేసారి నిన్న మేము క్లాసుల్లో చెప్పాను నేను. దున్ను శరీరం అంటే ఏంట్రా? యేసుప్రభు శరీరం అంటే ఏంటి? సంఘము అనేది. అంటే కేవలం సంఘం ద్వారా మాత్రమే, ఆ సంఘం అనే తెర ద్వారా మాత్రమే, ఆ మార్గం ద్వారా మాత్రమే ఒకడు ఇక్కడి నుంచి బయలుదేరి క్రొత్తగా జన్మించి అక్కడ ఉండి తండ్రి అయిన దేవుని ఎదుట, ఆయన కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ఎదుట అక్కడ ప్రవేశించే గొప్ప ధైర్యాన్ని కలిగి ఉన్నాడు. ఇప్పుడు అందుకే మేము బైబిల్ క్లాసులు ఈ కాలేజీ జరుగుతుంది కదా, ఈ కాలేజీలో నేను సంఘం అనే అంశాన్ని చెప్తున్నాను నేను లెసన్ వాళ్ళం. ఎందుకంటే అక్కడ 4-5 టీచర్స్ ఉంటారు కనుక తలా కొన్ని షేర్ చేసుకొని అన్ని పాఠాలు చెప్తుంటే నాకు ఇవ్వబడింది ఏంటంటే దైవత్వం అనే అంశాన్ని నేను చెప్తున్నాను. నేను దైవత్వంలో 4 భాగాలు ఉన్నాయని, మొదటిది తండ్రి ఉన్నాడని, 2 కుమారుడు ఉన్నాడని, 3 పరిశుద్ధాత్ముడు ఉన్నాడని, 4వది సంఘము అని నేను ఈ లెసన్ చెప్తున్నాను. నేను అందరూ అనుకుంటున్నట్టు రత్తమ్మ అందరూ అనుకుంటున్నట్టు సంఘం అంటే కుల ప్రాతిపదికనో, ఇంటి పేరు ప్రాతిపదికనో, లేదా ఒక జాతి ప్రాతిపదికనో, లేదా బంధువులు రక్త సంబంధికులు ప్రాతిపదికనో ఏర్పడేది కాదు అసలు సంఘం అంటే. ఈ సంగతి తెలియకపోవడం వల్ల ఇన్నిన్ని విభాగాలు, ఇన్నిన్ని సంగతులు. కేవలం యేసుప్రభు రక్తంలో కడగబడడం ద్వారానే ఒకడు యేసుప్రభు చేత స్వయంగా సంఘంలో చేర్చబడతాడనే సంగతి తెలుసుకోవాలన్నారు. ఇలా సంఘములో చేర్చబడటమే, ఆ సంఘం ద్వారా మాత్రమే ఒకడు తండ్రి ఇంట ఉన్నటువంటి అనేక నివాస స్థలాల్లో స్థలం పొందేవాడు అని. ఇప్పుడు చూద్దాం, మనకు వచ్చింది ఆ ధైర్యం. ఇప్పుడు మనకు ధైర్యం ఉందా? ఇప్పుడు ఈ సంగతి తెలుసుకున్న తర్వాత నాకు కూడా పరలోకంలో స్థలం ఉంటుంది, నాకు ఖచ్చితంగా వస్తుందని మనం నమ్మగలమా? ఇప్పుడు కొంచెం డౌట్ ఉంటుంది, కొంచెం డౌట్. సుధాకర్ సార్, కొంచెం డౌట్ ఉంటుంది మన మనసులో ఎట్లయినా. ఇప్పుడు ఆ డౌట్ తీసేద్దాం. మనం అందరం మనసు డౌట్ తీసేసి మనము ఆ నిత్య నూతనమైనది జీవము గలది అయినటువంటి ఆ సంఘంలో మనం ఎలాగూ ప్రవర్తిస్తున్నాం, మనం ఎలాగూ ఉంటున్నాం అనేది చెక్ చేయగలిగితే మనం ఖచ్చితంగా మనకు పరలోకం వచ్చిందనే ధైర్యం వచ్చేస్తుంది మీ అందరం. ఇలా ధైర్యం వచ్చే ఒక ఆయన ఏమన్నారంటే, భూమి మీద ఉండి ఒక ఆయన ఏమంటున్నారు తెలుసా? ఇప్పుడు పరలోకంలో నాకు నీతి కిరీటం. పరలోకం రావడం గురించి మాట్లాడలే ఆయన. అక్కడ ఒక గ్రేడ్ వచ్చేసింది నాకు. అంటే మామూలుగా అందరం దాంట్లో ప్రవేశిస్తే చాలు అని అనుకుంటాం. ఇప్పుడు మేమందరం పిల్లలందరినీ చదివిపిస్తున్నప్పుడు ఈ పిల్లలందరూ కలిసి ఎట్నో గంట 10వ తరగతి పాస్ అయితే చాలు అని అనుకుంటారు. ఎవరైనా అంతే, 10 పాస్ అయితే చాలు, ఇంటర్మీడియట్లోకి వెళ్ళిపోవచ్చు, హై లెవెల్ స్టడీస్కి పోవచ్చు, ఎట్నో గట్ట అనుకుంటాం. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడో తెలుసా? నా కోసం నీతి కిరీటం ఉందట. అంటే అది దొరకటం నాకు, అది ఎప్పుడో దొరికేసింది నాకు. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే అక్కడ కిరీటం కోసం ఫైట్ చేస్తున్నాను. ఎలాంటి ఫైట్ చేస్తున్నాను చెప్పాడో తెలుసా? మంచి పోరాటం పోరాడుతున్నాడు. విశ్వాసాన్ని కాపాడుకుంటూ పోతున్నాడు అట ఆయన. కాబట్టి ఆయనకి ఏ ధైర్యం వచ్చిందంటే ఇప్పుడు నా కోసం నీతి కిరీటం ఉంచబడింది. నేను మీ అందరికీ ఇదే విషయం. ఒకసారి వెనక్కి రండి. కలిగి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 20-23 వరకు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 20, 21, 22, 23 వచ్చింది. చదవండి. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తుని మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వం కంటెను, ఈ యుగమందు మాత్రమే కాక
రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండి పెట్టుకుని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైనే ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుకొనిన వారి సంపూర్ణత అయి ఉన్నది అని. సంఘానికి ఎంత విలువ ఉన్నది. సంఘం ఆయన శరీరం అని చెప్తున్నాను. ఎంత గొప్ప సంగతిని మనం చాలా సిల్లీ సంగతులు చూస్తుంటాం. నేను అందుకే పోయిన వారం కరాఖండికి చెప్పేశాను. నేను మీకు ఆయన ఎక్కడ 2-3 నా నామన కూడి ఉంటే మీ మధ్యలో నేను ఉంటానని మనకు వాగ్దానం చేసినటువంటి మన ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు మనం ఇక్కడ ప్రారంభ ప్రార్థన మొదలు పెట్టగానే ఆయన వారి తండ్రి గారు, మన తండ్రి గారు అయినటువంటి పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్ముడు, ఇలా అందరూ వచ్చేస్తారు ఇక్కడికి. ప్రారంభ ప్రార్థన నుండి ముగింపు ప్రార్థన వరకు ఉంటారు వాళ్ళు ఇక్కడ. ఇప్పుడు ప్రార్థన స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు ముగ్గురు వచ్చి ఇక్కడ మన కోసం ఎదురు చూడాలా? ఇది నేను ప్రశ్న పోయిన వారం మీ అందరికీ. వాళ్ళు ముగ్గురు వచ్చేసి మన కోసం ఎదురు చూడాలా? మనమేమి హీరోలాగా, మహారాజుల్లాగా, మహారాణుల్లాగా తీర్చుకొని దిద్దుకొని వచ్చేస్తామా? మనం ముందొచ్చి అయ్యగారు ఇంకా నాకు తాళం తీయలేదు వీళ్ళు అని నాకు కంప్లైంట్ చేయాలి. మీరంతా జిమ్మన్న తాళం తెరవలేదు, సత్యానంద అయ్యగారు తాళం తెరవలేదు, మాకు దావీ సార్ వచ్చి తాళం తెరవలేదని మీరు కంప్లైంట్ చేయాలి నా దగ్గర. ఎందుకంటే తాళం తీసి ప్రారంభ ప్రార్థన చేయగానే ఇక్కడ ప్రత్యక్షం అయిపోతారు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. మనకంటే ముందుగా వాళ్ళు వచ్చి మన కోసం ఎదురు చూడకూడదు. మనం వచ్చి ముందు వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉండాలా. ఎప్పుడయ్యా నువ్వు ఓపెనింగ్ ప్రేయర్ చేస్తావు, ఎప్పుడయ్యా మేము వాళ్ళతో కలిసి గడపాలి అని మీరు మా మీద ఒత్తిడి చేయాలి. మీరు అందరు కలిసి మేము వాళ్ళతో కలిసి గడపాలి, మేము దేవుడితోనూ, కుమారుడితోనూ, పరిశుద్ధాత్ముడితోనూ మేము అందరం కలిసి గడపాలి. ఇంకెప్పుడు ఓపెనింగ్ ప్రేయర్ చేస్తాను? ఓపెనింగ్ ప్రేయర్ చేస్తే వాళ్ళు వచ్చేస్తారు. ముగింపు ప్రార్థన వరకు వాళ్ళు ఇక్కడే ఉంటారు కనుక మీరు రండి, మా కోసం ప్రార్థన చేయండి, వాళ్ళతో మేము మొదటి నుంచి చివరి దాకా గడుపుతామని మీరు మా మీద ఒత్తిడి చేయాలి. అసలు 8 గంటల ప్రార్థన అంటే 7:50కే వచ్చి రెడీగా ఉండాలి బయట. నేను ఇంతకుముందు ఒకసారి చెప్పినట్టున్నాను. నేను ఒకసారి చెప్పినట్టే గుర్తుకు నాకు. 5,000 మంది సంఘం ఉంటారు. 3 విడతలుగా చేస్తారు వాడు దాన్ని. ఒక్కొక్క విడతలో 5,000 మంది ఉంటారు. 15,000 మంది సంఘం ఉంటారు. ప్రార్థన ఒక్కొక్కటి 7 నుంచి 10 వరకు ఒకటి, 10కి మళ్ళీ మొదలుపెట్టిన తర్వాత 12 గంటల దాకా ఒకటి, మళ్ళీ 12కి మొదలుపెట్టినాక 2 దాకా ఒకటి, ఇలా 3 విడతలు చేస్తారు వాళ్ళు. అసలు అద్భుతమైన సంగతి ఉంటుంది అక్కడ. 10కి ప్రార్థన స్టార్ట్ అంటే 9:50కి అందరూ బయట నిలబడి లైన్ నిలబడి ఉంటారు. 9:50 వాళ్ళు లోపలికి వచ్చేస్తారు. ఖచ్చితంగా అది 10 గంటలకు ప్రార్థన అయిపోయింది అంటే వీళ్ళందరూ యువతల డోర్లోంచి వెళ్ళిపోతుంటే అవతల డోర్లోంచి 2 బ్యాచ్ వచ్చేస్తారు. ఎలా ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేయండి మీరంతా. ఈ డోర్ నుంచి వచ్చి ఉన్నటువంటి వాళ్ళు ఆరాధన అయిపోయిన తర్వాత వీళ్ళందరూ ఈ డోర్ నుంచి వెళ్ళిపోతుంటే ఆ డోర్లోంచి 2వ బ్యాచ్ లోపలికి వచ్చేస్తారు. ఖచ్చితమైనటువంటి సమయాన్ని పాటిస్తారు. ఇలా 15,000 మంది కూడా 3 విడతలుగా ఆరాధన చేసేస్తారు. 3 విడతలుగా అక్కడ లైన్ కడతారు వాళ్ళు బయట. ముందెళ్ళి ముందు సీట్లు కావాలి. మనం అందరం రాగానే ఏం చేస్తామో తెలుసా మీకు? వెనక సీట్లు కోరుకుంటాం. మనం ముందుకు వస్తే ఏం పరీక్షలు పెడతామేమో, మార్కులు వేస్తామేమో అని భయమేమో. పోయి వెనకనే ముందు సీట్లన్నీ ఉన్నావు, వెనక్కి పోయి కూర్చుంటుంటాం మనం. ఏమో అయ్యగారు నన్నే చూసి నన్నే టార్గెట్ చేస్తాడేమో, మమ్మల్ని టార్గెట్ చేసి మమ్మల్ని అంటాడేమో అని వెనక్కి పోయి కూర్చుంటాం. కానీ అక్కడ అలా ఉండదు సుమి. ముందు సీట్లు కావాలని ఫైట్ జరిగింది అక్కడ. ముందు వచ్చిన వాళ్ళు ముందు క్రమంగా వచ్చేసి ముందు సీట్లన్నీ ఎట్లా ఇలా ఆక్రమించుకుంటుంది. మనం ఎవరినో ఒకళ్ళని మాదిరి తీసుకోమని చెప్పను నేను. మీకు మీరు మాదిరి తీసుకోవాలి, మీకు మీరే చూడాలి. నేను నా తండ్రితోనూ, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతోనూ, పరిశుద్ధాత్మతోనూ నేను మొదటి నుంచి చివరి దాకా ఉండాలని మీరు అనుకోవాలి. ఈ ప్రార్థనకు ఉన్నటువంటి విలువ ఇది, సంఘానికి ఉన్నటువంటి విలువ ఇది. మనం దీన్ని చాలా అసలు సులువుగా తీసేసుకోవడం వల్ల
మనకు అర్థం కాకపోవడం వల్ల మనకున్నటువంటి ముందు తరం నాయకులు ఆ అయ్యగారులందరూ కలిసి మనం ఏదో విధంగా ప్రార్థనలో నడిస్తే చాలు అని వాళ్ళు నేర్పుకుంటూ వచ్చారు కనుక మనం ఎలాగో ఒకలాగా పోతే చాలు, టయానికి పోతే చాలు, టైం కాకపోయినా పాటలు అయిపోయే లోపల పోతే చాలు, అయినా వాక్యం చెప్పే లోపల పోయినా చాలు, ఇలాగ మనం విడిపోయి సంఘాలుగా మనం మన ఇష్టం వచ్చే టయానికి వస్తుంది. నేను అందుకే మొన్నసారి నన్ను ఆదివారం ప్రార్థన మాని అదే మన పని మాని అన్నాను. ఎందుకు మానేయమన్నానంటే నేను అమ్మాయి నా మాట మంచిగా ఉంటుంది కాబట్టి అమ్మాయి చెప్పిన నేను ఎందుకు మానేయమన్నానో తెలుసా? ఇప్పుడు వచ్చి దేవునితో గడిపిన తర్వాత ఆ ఫీలింగ్ ఎంతసేపు ఉంటుందో తెలుసా? ఆఖరికి మన ఇంట్లో ఏదైనా మనం ఫంక్షన్ చేసుకుంటే ఆ ఫంక్షన్ సక్సెస్ అయితే 2-3 రోజులు మనం దాన్నే తలుచుకొని అబ్బా భలే చేసినాం, చాలా బాగా చేసినాం, చుట్టాలందరూ వచ్చారు, వాళ్ళందరూ వచ్చారు, ఇవన్నీ అనుభూతులు మనం అనుభవిస్తుంటాం. ప్రార్థనకు వచ్చినాక దేవుడితో కలిసి నేను నా ప్రభువుతో కలిసి నా పరిశుద్ధాత్మతో కలిసి నేను గడిపానని ఆ ఫీలింగ్ మాత్రం ఉండనే ఉండదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోగానే అన్నం తిన్నావా, మూట కట్టుకున్నావా, మళ్ళీ పని ఊరికేవా, ఇంకెక్కడ ఆత్మీయత భావం? ఆ గంట తర్వాతే ఉండట్లేదు అసలు. ఆ గంట తర్వాతనే ఉండకపోవడం వల్ల నేను కరాఖండిగా ఏం చెప్పానంటే ఆ సారంతో నువ్వు ఆదివారం పని మానే. దేవుడు నిన్ను పోషించలేడా? దేవుడు మీద నమ్మకం లేదా? దేవుడు కడతారా అయ్యగారు పొదుపు అని అనుకుంటున్నావు కదా? దేవుడు కడతాను, మీకు ముందు నమ్మండి మీరు దీన్ని. దేవుడు ఖచ్చితంగా మీ ప్రతి అవసరతలు తోడుగా ఉంది. ఇదే నేను 100 సార్లు చెప్తానండి, 1000 సార్లు చెప్తాను, 1,00,000 సార్లు కూడా చెప్తుంటాను. నేను ఏంటంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట, దేవుడు మనకు కావాల్సినటువంటి వనరులన్నీ ఇస్తాడని మనం విశ్వాసం లేకపోతే మనం దేవుడికి ఇష్టడై ఉండుట. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారందరికీ నీ ఫలము దయచేయబడనియు ముందు నువ్వు నమ్మాలి కదా. ఈ నమ్మకమే లేకపోతే నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండలేవని బైబిల్ గ్రంథం అంత కణాఖండిగా చెప్తుంటే మనం ఏం చేస్తున్నాం, ఎలా జీవిస్తున్నాం? పోనీ ఇలా జీవించకుండా ఇంకెలా జీవిస్తే మనం ఆయనకు అనుకూలంగా ఉంటాం? ఇలా కాదు. నేను ఇప్పుడే మా పంతరమ్మ గారు నేను కలిసి మంచి పాట పాడి వచ్చినాం ఇంటికాడ. ఒక పాట కావాలని ఒక పాట పాడు అని అడుగుతుంది నన్ను. నేను మాట చిన్న గొర్రె పిల్లలు నేను ఆ పాట నేర్పుకున్నాను. తర్వాత మీతో మంచిగా నేను దాన్ని షేర్ చేయొచ్చని ఆ పాట నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనం ఇంకా చిన్న గొర్రె పిల్లలు కదా. ఎంతకాలం చిన్న గొర్రెలం మనం? ఏడాది వయసు వచ్చిన చిన్న గొర్రె పిల్లలమేనా? బాప్తిజం తీసుకున్నాక 2 ఏళ్ళు వచ్చినా ఇంకా చిన్న గొర్రె పిల్లలమేనా? బాప్తిజం తీసుకొని 10 ఏళ్ళు వచ్చినా ఇంకా చిన్న గొర్రె పిల్లలమేనా? బాప్తిజం తీసుకొని 20 ఏళ్ళు వచ్చినా ఇంకా చిన్న గొర్రె పిల్లలమేనా? మరి పెరిగి పెద్దగా అయ్యేది ఎప్పుడు? మన యజమానికి ఉపయోగపడేది ఎప్పుడు? మన యజమాని మన కోసం ఆత్రంగా ఎదురు చూస్తుంటే ఈ సంవత్సరం కాయలేదు, కొన్ని వచ్చే సంవత్సరం కాస్తాడేమో, ఈ సంవత్సరం కాయలేదు మళ్ళీ వచ్చే సంవత్సరం అయినా కాస్తాడేమో, మళ్ళీ ఆ సంవత్సరం కాయలేదు ఇంకొక సంవత్సరం కాస్తాడేమో. ఆయనకి విసుగు వచ్చి నరికి పడేయండి, దీన్ని అగ్నిలో పడేయండి నాకు. ఇవన్నీ బైబిల్ గ్రంథంలో యేసుప్రభు చెప్పినటువంటి సత్యాలు ఇవన్నీ. కరోనా వచ్చిన ప్రపంచం గడగడలాడిన లక్షల కోట్ల మంది పిట్టల్లాగా రాలిపోయినా నువ్వు ఉన్నావు, నేనున్నా. సుధాకర్ సార్ పిట్టల్లాగా రాలిపోతుంటే చచ్చిపోయినోడు ముట్టుకోవడానికి కూడా అర్హత లేని పరిస్థితులు ఏర్పడితే నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు, నేను ఇంకా బ్రతికే ఉన్నావు. ఎందువల్ల? దేవుడికి మిమ్మల్ని చంపడం ఆయనకి చేత కాలేదా? మిమ్మల్ని భూమి మీద నుంచి తప్పించడం ఆయనకి సరిపోలేదా? మీరు శక్తిమంతులై మీ బలం ఉండి మీ ఒంట్లో శక్తి ఉండి మీరు దాని నుంచి తప్పించుకున్నారా? దేవుడు తప్పించి ఉంచారా? మీరే తప్పించుకున్నారా? మరి దేవుడు తప్పించి భూమి మీద ఉంచారంటే ఏం పని ఉంది మీతో? ఇది ఆలోచించండి మీరు అందరూ. దేవుని కోసం నా దేవునికి నాతో ఏదో పని ఉందని ఆలోచించాలి మీరు. ఏంటి ఆ పని? ఆయన దగ్గరికి వెళ్ళడమే మీరు చేయాల్సిన పని. పరలోకంలో స్థానం సంపాదించడే మీరు చేయాల్సినటువంటి పని. ఆ పరలోకంలో స్థానం ఊరికే రాదు, అది రావడానికి ఏం చేయాలో తెలుసుకోవడమే నీకు ఉన్నటువంటి పని. నువ్వు క్రొత్తగా జన్మించిన తర్వాత యేసుప్రభు చేత సంఘంలో చేర్చబడిన తర్వాత ఆ సంఘంలో నీ బాధ్యత ఏంటి, నువ్వు జీవించాల్సినటువంటి జీవన విధానం ఏంటి, నువ్వు ఏం చేస్తే
అక్కడ నివసించడానికి తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్ముడితో కలిసి సంతోషించి ఆనందించడానికి, వెలుగుడకు సూర్యుడైనను చంద్రుడైనను అక్కర్లేని ఒక మహా గొప్ప పట్టణాన్ని స్వతంత్రించుకోవడానికి ఈ భూమి మీద నువ్వేం చేయాలి? నీకోసం ఒక మంచి మాదిరి కూడా ఉంది. ఎంత గొప్ప మాదిరి ఉందంటే, పరలోకం నుండి తండ్రి అయినటువంటి దేవుడు నిన్ను ప్రేమించి నీ కోసం ఒక ఆయన్ని ఇచ్చేశాడు. ఆయన్ని ఎవరన్నారో తెలుసా బైబిల్ గ్రంథంలో? అద్వితీయ కుమారుడు, దేవుని ప్రియ కుమారుడు, దేవుని ఒక్కగానొక్క కుమారుణ్ణి దేవుడు భూమి మీద నీకోసం ఇచ్చేశారు. ఆయన ఇక్కడికి రాకపోతే, రక్తం చిందించకపోతే, 3 మేకుల మీద వేలాడకపోతే, కొరడా దెబ్బలు తినకపోతే నీకు రక్షణే లేదు. అసలు సంఘమే స్థాపించబడదు భూమి మీద. ఆ సంఘం స్థాపించబడకపోతే, నువ్వు సంఘంలో ప్రవేశించకపోతే నీకు పరలోకమే లేదు. ఇదే చెప్పాడు ఆయన. ఏంటంటే ఆయన శరీరం అనే తెర ద్వారా మనం అందరము అక్కడ ప్రవేశించే ధైర్యానికి వచ్చేసినాం. మనం దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించినాడు. మీ అందరూ ప్రత్యేక వందనాలు తెలియజేస్తుంది. దేవుడు మీ అందరినీ అద్భుతమైనటువంటి రీతిలో, చాలా అద్భుతమైనటువంటి రీతిలో మీ ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలి. అలా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించాలంటే ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు శరీరమైనటువంటి క్రీస్తు సంఘంలో నువ్వు సభ్యుడిగా ఉన్నప్పుడు నీ ప్రయాణాన్ని, నీ విశ్వాసాన్ని ఎలా కొనసాగించుకోవాలో నువ్వే తెలుసుకోవాలి. మేము కేవలం వీఆర్ ఓన్లీ ద టీచర్స్. మేము ఒట్టి పాఠాలు చెప్పే వాళ్ళమే. మీ విశ్వాసాన్ని మీరే కొనసాగించుకోవాలి. ఆ విశ్వాసానికి కర్త అయినటువంటి యేసు వైపు మీరు చూస్తూనే ఉండాలి. చూస్తూనే ఆయన ఎలాగ నడిచాడో మీరందరూ అలాగే నడుస్తూనే ఉండాలి. అలా నడుస్తూ ఆయన మన కోసం సిద్ధం చేసినటువంటి ఆ తండ్రి నివాసంలో మనకి స్థలాలు సిద్ధం చేయడానికి వెళ్ళారు. ఆ స్థలాన్ని మనం అందరం స్వతంత్రించుకోవాలి. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించున్నాము. మీ అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఆమె థ్యాంక్ యూ. మనందరం పరలోకాన్ని స్వతంత్రం